ఓకేమా లాస్ట్ క్లాస్ మనం SDLC లో వాటర్ ఫాల్ మోడల్లో రిక్వైర్మెంట్స్ SDLC సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్లో రిక్వైర్మెంట్స్ అనలైజ్ టెస్టింగ్ అండ్ రిలీజ్ వాట్ ఆర్ ద రిక్వైర్మెంట్స్ ఏమేమి కావాలమా ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలని దీస్ ఆర్ ద రిక్వైర్మెంట్స్ బిజినెస్ రూల్స్ నెంబర్ 1 నెక్స్ట్ విజన్ స్టేక్ హోల్డర్స్ రిక్వైర్మెంట్స్ విజన్ రిఫైనరీ supplementary specification requirements management plan is most important. Next requirements attributes refined and use case models. Which platform you are going to use? This is the use case model ma. Next use case model business object models. What are the business need and business object models, business use case models, the use case modeling guidelines, Glory refinery, Glory and finally system analyze. Once you analyze the system, next step is to develop the vision, manage the dependency, find actors and use cases, capture a common vocabularies. Okay, these are the requirements to develop the project. Okay nama SDLC లో రిక్వైర్మెంట్ అనే రోల్ ఏం ప్లే చేస్తుందంటే ఇన్ని ఉంటుంది మా రిక్వైర్మెంట్స్ లో. అంటే రిక్వైర్మెంట్ అన్నాం కానీ ఏమి ప్రాబ్లము ఏమేమి రిక్వైర్మెంట్స్ అని కావాలి కదా, మనకి ఏమేమి కావాలమా వాట్ ఆర్ ద బిజినెస్ రూల్స్ టు ఇంప్లిమెంట్ దర్ బిజినెస్. అంటే ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఏమేమి బిజినెస్ కావాలో ఎట్లా ఉండాలని వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని బేస్ చేసుకొని మనం ప్రాజెక్ట్ ఫుల్ఫిల్ చేస్తామా. అంటే ఈ రిక్వైర్మెంట్స్ ఏమేమైనా మన దగ్గర ఉండదు, వాళ్ళ దగ్గర నుంచి మనం తీసుకుంటాం. దీస్ ఆర్ ద రిక్వైర్మెంట్స్. నెక్స్ట్ అవర్ విజన్స్ అండ్ దేర్ విజన్స్, స్టేక్ హోల్డర్స్ రిక్వైర్మెంట్స్, విజన్ రిఫైనరీ, సప్లిమెంటరీ స్పెసిఫికేషన్స్, రిక్వైర్మెంట్స్ మేనేజ్మెంట్ ప్లాన్. ఓకేనా, హౌ టు ఇంప్లిమెంట్ దిస్ ప్రాజెక్ట్ అంటే ఎట్లా వర్కౌట్ చేస్తే ప్రాజెక్ట్ వర్క్ అవుతుంది అనేసి. ఓకే, దీస్ ఆర్ ద రిక్వైర్మెంట్స్, నోట్ ఇట్ డౌన్. ఓకే ఓకేనమ్మా. Okay, sir. Okay, next after getting the requirements, business model, requirement, analyze and design, implementation, test. This is the SDLC model ma. అంటే ఫస్ట్ రిక్వైర్మెంట్స్ లో ఏమేమి ఓకేనమ్మా. రిక్వైర్మెంట్స్ అనలైజ్ అండ్ డిజైన్, ఇంప్లిమెంటేషన్, ఫైనలీ టెస్ట్. మనం రిక్వైర్మెంట్స్ ఏమేమి ఫుల్ఫిల్ చేయాలనేది ప్రీవియస్ స్లైడ్ లో చూసింది. జస్ట్ దీస్ ఆర్ ద రిక్వైర్మెంట్స్. నెక్స్ట్ రిక్వైర్మెంట్స్ కంప్లీట్ అయినాక అనలైజ్ అండ్ డిజైన్, ఇంప్లిమెంటేషన్, టెస్ట్. బిజినెస్ ఆబ్జెక్ట్ మోడల్స్ అంటే డిఫికల్టీస్ ఉంటాయమ్మా ప్రతి దాంట్లో. మనం ఎందుకు ప్రాజెక్ట్ చేస్తున్నామంటే దర్ ఈస్ హ్యావింగ్ లాట్ ఆఫ్ డిఫికల్టీస్. ఆ డిఫికల్టీస్ ని ఫుల్ఫిల్ చేసి మనం కంప్లీట్ చేసేదాన్ని ప్రాజెక్ట్. ఆ ప్రాజెక్ట్ కావాల్సిన ఇంప్లిమెంటేషన్, రిక్వైర్మెంట్స్, అనలైజింగ్, టెస్ట్ ఎట్లా చేయాలమా. స్టార్టింగ్ టెస్టింగ్ పెట్టేసి నెక్స్ట్ అనలైజ్ పెట్టే మళ్ళీ ఇంప్లిమెంట్ చేసి మళ్ళీ రిక్వైర్మెంట్స్ ఫుల్ఫిల్ చేస్తామా కాదు. దీన్ని ఒక ప్రొసీజర్ గా తీసుకొని పోవాలమ్మా. అంటే రిక్వైర్మెంట్స్, అనలైజ్, ఇంప్లిమెంటేషన్, ఫైనల్ టెస్టింగ్. దిస్ ఇస్ ద బిజినెస్ యూజ్ కేస్ మోడల్, బిజినెస్ ఆబ్జెక్ట్ మోడల్స్ అండ్ యూజ్ కేస్ మోడల్, ఆటోమేటెడ్. దీస్ మోడల్స్ ఈ వాళ్ళు ఇచ్చే మోడల్స్ ఆల్రెడీ ఉన్న మోడల్స్ ని మనం ఏం చేస్తాం, రెటిఫై చేసి ఆ మోడల్ కాదు ఇట్లుంటే ఈజీగా రెటిఫికేషన్ ఉంటుంది, ఈజీగా ప్రాబ్లమ్ సాల్వింగ్ ఉంటుంది అనే మోడల్ ని మనం కొత్తగా డిజైన్ చేస్తాము. నెక్స్ట్ రియలైజ్డ్ బై ద డిజైన్ మోడల్ అండ్ ఇంప్లిమెంటెడ్ బై ద ఇంప్లిమెంట్ మోడల్, ఫైనలీ వెరిఫైడ్ బై ద టెస్టింగ్ మోడల్. దిస్ ఇస్ ద రోల్ ప్లే ఆఫ్ SDLC. రిక్వైర్మెంట్స్ ఏమేమి ఉంటుందో రిక్వైర్, రియలైజ్డ్ బై దిస్, ఓకే. రిక్వైర్మెంట్స్ లో మనం ఏమేమి రిక్వైర్మెంట్స్ చేస్తాము, ఎట్లా ఫుల్ఫిల్ చేస్తాం అనేది ఇది ఒక అవుట్లైన్ మా. అంటే దిస్ ఇస్ ద బిజినెస్ యూజ్ కోడ్ మోడల్, బిజినెస్ ఆబ్జెక్ట్ మోడల్. ఆల్రెడీ ఇవి రెండు యూజ్ చేసేది, లేకపోతే మనం కొత్తగా ఇంప్లిమెంట్ చేసేది మా. దాంట్లో యూజ్ కోడ్ కేస్ మోడల్ అండ్ ఆటోమేటెడ్ బై. ప్రీవియస్లీ దిస్ ఇస్ ద దార్ కోడ్. మనం ఆటోమేటెడ్ అంటే ఇవి మనం ఇంప్లిమెంట్ చేసే ప్రాజెక్ట్స్ మా. దిస్ రియలైజ్డ్ బై అంటే దాంట్లో ఉన్న ప్రాబ్లమ్ నే మనం ఎట్లా రియలైజ్ చేసి దానికి డిజైనింగ్ ఇచ్చి కంక్లూడ్ చేసేదాన్ని డిజైనింగ్ మోడల్. అంటే దిస్ ఇస్ ద అవుట్లైన్, దిస్ ఇస్ ద ఆర్కిటెక్చర్ విల్ డన్ దిస్ డిజైనింగ్ మోడల్. ఎవరు చేస్తారంటే ఆర్కిటెక్చర్ విల్ డన్ ద డిజైనింగ్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ మా. ఇది ఆర్కిటెక్చర్ జస్ట్ అవుట్లైన్ ఇస్తాడు. అంటే ప్రాసెసింగ్ ఎక్కడ, డేటా ఎక్కడి నుంచి వస్తుంది, ప్రాసెస్ ఎట్లా జరుగుతుంది, ఫైనల్ అవుట్పుట్, వాట్ ఈస్ యువర్ ఎక్స్పెక్టేషన్, అవర్ అవుట్పుట్ ఇస్ ఆల్సో సేమ్.
అట్లా రావాలనేది డిజైన్ చేసేది ఎవరు? ఆర్కిటెక్చర్ ఈజ్ ద డిజైనర్. నెక్స్ట్ ఫైనల్ ఇంప్లిమెంటేషన్ ద మోడల్. ఆఫ్టర్ కంప్లీటింగ్ డిజైన్ ద కోడర్ హ్యాస్ బీన్ ఇంప్లిమెంటింగ్ ది మోడల్. ఆఫ్టర్ ఇంప్లిమెంటేషన్ ఫైనల్ ద వెరిఫికేషన్ ఆఫ్ ద project. Who is the verification of this project means tester. This is the tester ma. Tester will done the all the verifications. What are the requirements you need? ఏమేం కావాలో ఏమేం రిక్వైర్మెంట్స్ ఫుల్ఫిల్ చేయాలనేది ఎవరు చేస్తారంటే టెస్టరే ఫుల్ఫిల్ చేస్తాడు మా. ఆఫ్టర్ టెస్టింగ్ కంప్లీటెడ్ ఫైనల్లీ ద ప్రాజెక్ట్ విల్ బి రిలీజ్డ్. ఇస్ ఇట్ ఓకే? క్లియర్? దిస్ ఈస్ ద ఫుల్ఫిల్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బాక్స్ లా కనబడుతుంది చూడమ్మా, ప్రాసెస్ ఫ్రేమ్ అంటే ఈ ఫ్రేమ్ వర్క్ లో ఈ 2 హోల్స్ గ్యాప్ లో ఏరో మార్క్స్ గ్యాప్స్ ఏముంటుంది, గ్యాప్ ఫుల్ఫిల్ లేకుండా పెండింగ్ లో ఉంటుంది అనమాట. ఈ ప్రాజెక్ట్ మొత్తం కంప్లీట్ అయినాక జస్ట్ వాళ్ళ నీడ్ రిక్వైర్మెంట్స్ ని మనం SDLC గా అంటే ప్రాజెక్ట్ డెవలపర్ కావచ్చు, కోడర్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ప్రాజెక్ట్ ని అంటే వాళ్ళకు ఫుల్ఫిల్మెంట్ తీసుకొచ్చి బాక్స్ లో ఫుల్ఫిల్ అయిపోతే ఏమవుతుందమ్మా, ఇది ఒక షేప్ గా తీసుకొచ్చే దాన్నే ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అంటాం. ఇజ్ ఇట్ క్లియర్? ప్రీవియస్ లో మనము ఓవల్స్ కాన్సోనెంట్స్ ఎట్లా ఎగ్జిక్యూట్ చేసినాం అనేసి చూసినాము. ఆ ప్రోగ్రామ్ ఎట్లా వర్క్ అవుతుందని చూస్తాము. అంటే లైన్ బై లైన్ రన్ దిస్ ప్రోగ్రామ్ వెదర్ ఇట్ ఈస్ ఓవల్ ఆర్ కాన్సోనెంట్. ఏఈ ఐఓయు అనేదాన్ని ఓవల్ అంటాము. సపోజ్ అది కాకుండా ఏదైనా డిస్ప్లే అయితే కాన్సోనెంట్ అనేసి డిక్లేర్ చేస్తాము. ఏ అనేది ఓవలా? ఇజ్ ఇట్ ఓవల్? ఎస్. మళ్ళా ఒకసారి రన్ చేస్తాము. ఈ అనేది ఓవల్, ఇజ్ ఇట్ క్లియర్ మా? మా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ ఏఈ ఐ either స్మాల్ లెటర్ ఆర్ క్యాపిటల్ లెటర్. మనం క్యాపిటల్ లెటర్ లో ఐ ఇస్తాము, లేకపోతే క్యాపిటల్ లెటర్ లో ఏ ఇస్తాము. either it is lower case sensitive, lower case or upper case, whatever it may be. యా కేస్ లో మనం ఎగ్జిక్యూట్ చేసినా మనకి ప్రోగ్రామ్ రన్ కావాలి. రన్ అయినప్పుడు అది ఓవలా లేకపోతే కాన్సోనెంట్ అనేసి డిస్ప్లే చేయాలి. ఏ ఈస్ ఓవల్. ఏఈ ఐఓయు లేకుండా సపోజ్ మనం జెడ్ ఇస్తామా, జెడ్ అనేది ఏమనేసి డిక్లేర్, దిస్ ఈస్ అ కాన్సోనెంట్. ఓకేనా? ఈ ప్రోగ్రామ్ లైన్ బై లైన్ గా ఎట్లా ఎగ్జిక్యూట్ అయింది, ఎట్లా ఎగ్జిక్యూట్ అవుతుంది, ఎట్లా వర్క్ అవుతుంది అనేసి విల్ సీ. ఓకే, విల్ సీ హియర్ హౌ ఇట్ వర్క్స్. ఎట్లా ఈ లోయర్ కేస్ అనేది అప్పర్ కేసు ఏఈ ఐఓయు అనేది వర్క్ అవుతుందమ్మా. జస్ట్ సి అవుట్, సి ఇన్. సి అనే దాన్ని క్యారెక్టర్ గా డిక్లేర్ చేసుకుంటాం. సిలోనే మనం ఇచ్చే క్యారెక్టర్స్ సి ఈక్వల్స్ టు లోయర్ లెటర్ ఏ ఈ ఐ ఓ యు. ఓకేనా? లోయర్ కేస్ గా క్యారెక్టర్ లో మనం ఇచ్చే వేరియబుల్స్ నే సి ఇన్ లో తీసుకున్నప్పుడు ఏఈఐఓయు అనేది ఎంటర్ అయితే, ఓకేనా, ఇట్ విల్ బి ఎవాల్యుయేటెడ్ ఇన్ అప్పర్ కేస్ ఆల్సో. ఇఫ్ సి ఈస్ అన్ అప్పర్ ఓవల్, ఓకే, ఈస్ లోయర్ ఓవల్ అయితే ఇట్లా డిస్ప్లే అవుతుంది. అప్పర్ కేస్ అంటే క్యాపిటల్ లెటర్, నథింగ్ బట్ అండ్ క్యాపిటల్ లెటర్స్. సపోజ్ ఏఈఐఓయు అనే క్యాపిటల్ లెటర్స్ లో డిస్ప్లే అయితే మనకి ఏమన్నా డిస్ప్లే కావాలా? ఓవల్ అనేసి డిస్ప్లే కావాలమ్మా. ఇక్కడ కింద సి అవుట్ ఈస్ ఓవల్, ఎల్స్ సి అవుట్ ఈస్ కాన్సోనెంట్. ఓకేనా? ఒకటే కండిషన్ ఇచ్చినాం.
ఇది లోయర్ కేస్ కావచ్చు, అప్పర్ కేస్ కావచ్చు, AEIOU లెటర్స్ తప్పితే ఇంకా ఏది డిస్ప్లే చేయనా కన్సోనెంట్. ఇది కాకుండా ఇవి డిస్ప్లే అయితే ఓవల్ అని డిస్ప్లే చేస్తాము. ఇఫ్ ఈస్ ఆల్ఫా సి అయినప్పుడు ఎయిదర్ నంబర్, మనం ఇవి రెండు కాకుండా నంబర్ ఇస్తే ఏమవుతుందమ్మా, నాన్ ఆల్ఫాబిక్ క్యారెక్టర్ విచ్ ఈస్ యూ ఎంటర్డ్. ఓకేనా. సపోజ్ న్యూమరిక్ వాల్యూస్ ఇస్తే ఏమవుతుంది, నాన్ ఆల్ఫాబిక్ క్యారెక్టర్ గా ఇన్సర్ట్ కావాలి. ఓకేనా. స్టెప్ బై స్టెప్ ఎట్లా వర్క్ అవుతుంది అనేసి నెక్స్ట్ ఈ స్లైడ్ లో చూస్తాం. ఓకేనా. ద క్యారెక్టర్ ఎంటర్డ్ బై యూజింగ్ యూ స్టోర్డ్ ఇన్ వేరియబుల్ ఇన్ సి. ఇస్ ఇట్ క్లియర్? సి ఇన్ లో లో మనం వేరియబుల్స్ ని డిక్లేర్ చేస్తాం. దిస్ ఇస్ కాల్ వేరియబుల్. ఓవరాల్ ప్రోగ్రామ్ మొత్తం వర్క్ అయ్యే దాంట్లో వర్క్ అవుతుందమ్మా, ఈ సి లోనే వర్క్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ ద లోయర్ కేస్ ఓవల్. ఇస్ ఇట్ ఓకే మా? క్లియరా? Yes, sir. Okay. The lowercase vowel evaluates to true if C is lowercase vowel and false for any other character. అంటే ఇక్కడ ఇచ్చిన ఇది, ఇక్కడ ఇచ్చిన C లో మనం ఇచ్చిన లోయర్ కేస్ AEIOU. ఓకేనా. జబీర్ చెప్పు. జబీర్ ఇంకోసారి చెప్పండి సార్. ఓకే. యాక్చువల్ గా మనం AEIOU డిక్లేర్ చేసేటప్పుడు మనం ఏం చేస్తాము, సి అనే క్యారెక్టర్ ని ఒకే దాంట్లో వేరియబుల్ ఇన్సర్ట్ చేస్తాం. వాట్ ఈస్ వేరియబుల్? దిస్ ఈస్ ద వేరియబుల్స్. AEIOU అనేది ఆల్రెడీ స్టోర్ చేసి పెడతాం. ఓకేనా. అంటే ఇది లోయర్ కేస్ స్మాల్ లెటర్స్ లో వచ్చిన, ఎయిదర్ క్యాపిటల్ లెటర్స్ లో యూజర్ ఇచ్చిన, అది ఏమైనా డిస్ప్లే కావాలా, ఓవల్స్ కామన్ గా ఏమంటాము, AEIOU ఓవల్స్ అంటాము. ఇది కాకుండా ఆల్ఫాబెట్స్ లో ఏది వచ్చినా కానీ దాన్ని కాన్సోనెంట్ అంటే 2 టైప్స్ గా డివైడ్ చేసుకుంటాం. ఓకేనా. సపోజ్ మనం కీబోర్డ్ లో మిస్ అయ్యి లోయర్ కేస్ అంటే స్మాల్ లెటర్స్ ఇచ్చిన, కీబోర్డ్ లో క్యాపిటల్ లెటర్ ప్రెస్ అయ్యి AEIOU ఇచ్చిన, మనకు డిస్ప్లే కావాల్సిన ఆన్సర్ ఏమి, AEIOU ఏది డిస్ప్లే కైనా ఓవల్ గా డిస్ప్లే కావాలా. ఇది కాకుండా వేరే ఏమైనా ఆల్ఫాబెట్స్ ఇస్తే ఏమనేసి ఆన్సర్ రావాలా, కాన్సోనెంట్ అనేసి ఆన్సర్ రావాలా. మొత్తం ఈ వేరియబుల్స్ మొత్తం దాంట్లో డిక్లేర్ చేసుకుంటామా మనము. ఓవరాల్ ఈ క్యారెక్టర్ సి లో వేరియబుల్ అంతా ఇన్సర్ట్ చేసుకుంటాం. ఇస్ ఇట్ క్లియర్? ఇన్సర్ట్ చేసుకున్నాక మనం ఇచ్చే ఇన్పుట్ ని బేస్ చేసుకొని ఇవి రెండు అవుట్పుట్ వస్తుంది. ఇది రెండు కాకుండా మనకి న్యూమరిక్ వాల్యూ ఇచ్చినప్పుడు, తెలియని వాళ్ళు ఉంటారు కదా, తెలియని వాళ్ళు యూజ్ చేసేవాడు టక్కనే న్యూమరిక్ వాల్యూ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా ఇక్కడ ఇఫ్ కండిషన్ అనేది ఇచ్చిన ఈస్ ఆల్ఫా. ఈస్ ఆల్ఫా అనేది ఎక్కడి నుంచి వస్తుంది, సి క్యారెక్టర్ ఇచ్చిన ఈ వేరియబుల్స్ ని ఇక్కడ తీసుకొచ్చినప్పుడు ఇవి లేకుండా, ఆల్ఫాబెట్స్ లేకుండా న్యూమరిక్ వాల్యూ ఇస్తే ఎర్రర్ నాన్ ఆల్ఫాబెట్ క్యారెక్టర్ ఇఫ్ ఈస్ లోయర్ కేస్ ఆర్ అప్పర్ కేస్. క్యారెక్టర్స్ అంటేనే ఏమి, ABCDనే క్యారెక్టర్స్ అంటాము, న్యూమరిక్ వాల్యూస్ నే ఇంటీజర్ అనేసి మనం చెప్తాం అన్నమాట. ఇక్కడ క్యారెక్టర్ డిస్ప్లే చేయనప్పుడు ఏమనేది, న్యూమరిక్ వాల్యూ లేకుండా ఓన్లీ ఆల్ఫాబెట్సే మనము ఇన్సర్ట్ చేస్తాము. ఓకేనా. నెక్స్ట్ ఇస్ ఇట్ క్లియర్ జబీర్? Yes, sir. ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఆ సి అనే వేరియబుల్ అంటే క్యారెక్టర్ సి అనేసి ఇచ్చినాం కదా ప్రీవియస్. ఇక్కడ చూడండి, ఈ సి లోనే ప్రోగ్రామ్ మొత్తం రన్ అవుతుంది. అంటే మీరు ఇచ్చిన వేరియబుల్స్ మొత్తం డిక్లరేషన్ దాంట్లో స్టోర్ అవుతుందంటే సి లో స్టోర్ అవుతుంది. దర్ ఈస్ ఎ లోయర్ కేస్ ఓవల్ evaluate true if C is lower and false to any other character. ఓకేనా. సింప్లీ is upper case vowel evaluates for true if C an upper case vowel and false for any other character. Nothing but మనం ఇక్కడ అంటే C లో స్టోర్ చేసింది AEIOU అనేది స్టోర్ చేస్తామమ్మా. అంటే ఆ స్టోరింగ్ పాయింట్ కాకుండా ఏమి వచ్చినా కానీ, క్యాపిటల్ లెటర్స్ అన్నా స్మాల్ లెటర్స్ కానీ ఏది వచ్చినా కానీ ఎయిదర్ ఇది ఫాల్స్ అయినా కావచ్చు, ట్రూ అయినా కావచ్చు, ఉన్న వేరియబుల్స్ ని కంపేర్ చేసుకునేసి లోయర్ కేస్ మొత్తం వస్తే ఎగ్జిక్యూట్ అవుతుంది ఇది. ఓకేనా. ఈ లైన్ అంటే ఈ లైన్ సపరేట్ గా ఇచ్చినాం. ఈ లోయర్ కేస్ ఓవల్ AEIOU మొత్తం లోయర్ కేస్ అంటే స్మాల్ లెటర్స్ లో ఇచ్చినాం. ఓకేనా. దానికి ఈ లెటర్ ఇది దర్ ఈస్ ఎ లోయర్ కేస్ ఓవల్ ఎవాల్యుయేట్ టు ట్రూ ఇఫ్ సి అంటే మనం ఇచ్చిన వాల్యూ ఎంత, సి కి మొత్తం లోయర్ కేస్ ఇచ్చినాం కాబట్టి ఈజ్ ఇట్ ట్రూ. ఎయిదర్ ఫాల్స్ అయినప్పుడు ఏమవుతుంది, ఫర్ ఎనీ అదర్ క్యారెక్టర్ నే ఫైండ్ అవుట్ చేయమనేసి ఇచ్చినాం. ఎందుకు ఇచ్చినామంటే ఇక్కడ కండిషన్ ఏమి ఇచ్చినాము, evaluates one true if C and upper case level, one true if C is an lower case level.
బోత్ ఆర్ ట్రూ రెండు ట్రూవే కదా స్టేట్మెంట్ మనం ఇచ్చింది. ఇక్కడ లోయర్ కేస్ వచ్చినా ట్రూవే, ఇక్కడ అప్పర్ కేస్ వచ్చినా ట్రూవే. అట్లాంటప్పుడు యూజ్ చేసి ఈ లైన్స్ వర్కింగ్ అంటే ఈ 2 లైన్స్ ఎట్లా వర్క్ అవుతుందంటే దిస్ ఇస్ ద ఈస్ అప్పర్ కేస్ ఓవల్ ఎవాల్యుయేట్స్ టు ట్రూ ఇఫ్ సి ఈస్ అన్ అప్పర్ కేస్ ఓవల్ అండ్ ఫాల్స్ ఫర్ ఎనీ అదర్ క్యారెక్టర్. ఎనీ అదర్ అన్నప్పుడు ఏమి లోయర్ కేస్ అవ్వాలి, ఇక్కడ లోయర్ కేస్ ట్రూ అవుతుంది, ఇక్కడ అప్పర్ కేస్ ట్రూ అవుతుంది. అంటే రెండు ఫంక్షన్ వర్క్ అయిపోతుంది. ఓకే, అంటే ఇక్కడ ఇచ్చిన రెండు ఫంక్షన్ వర్క్ అవుతుంది. మనం ఆల్రెడీ వేరియబుల్స్ డిక్లేర్ చేసినాం కదా, కాబట్టి ఇట్ ఈస్ ఎగ్జిక్యూటెడ్. క్లియరా? నెక్స్ట్, ఇఫ్ బోత్ ఆఫ్ ద లోయర్ కేస్ అండ్ అప్పర్ కేస్ ఓవల్ ఇస్ ట్రూ ద క్యారెక్టర్ ఎంటర్డ్ ఈస్ ఓవల్ ఇఫ్ నాట్ ద క్యారెక్టర్ ఈస్ ఏ కన్సోనెంట్. ఇస్ ఇట్ క్లియర్? అంటే ఇక్కడ ఏమి ఇచ్చినాము, ఇవి ఇక్కడ ఉన్న ఏఈ ఐఓయు కాకుండా ఏది వచ్చినా ఇక్కడ ఏం డిక్లేర్ కావాలా, కాన్సోనెంట్ అనేది డిక్లేర్ కావాలా. ఇస్ ఇట్ క్లియర్? ఇఫ్ బోత్ ఏఈ ఐఓయు కంపేర్ కాకుండా వేరే లెటర్స్ వస్తే కాన్సోనెంట్ అనేసి డిస్ప్లే చేస్తుంది. ఎక్కడి నుంచి? ఈ సిలో వేరియబుల్ డిక్లేర్ చేసిన దాంట్లో నుంచే వస్తుంది. ఫైనలీ ఇఫ్ కండిషన్ ఏమి ఇచ్చినాము, ఈస్ ఆల్ఫా. ఇస్ ఇట్ క్లియర్? ద ఈస్ ఆల్ఫా ఫంక్షన్ చెక్స్ వెదర్ ద క్యారెక్టర్ ఎంటర్ ఈస్ ఏ ఆల్ఫా బిట్ ఆర్ నాట్. ఇస్ ఇట్ క్లియర్? అర్థమైందమ్మా ఇప్పుడు? అంటే ఫైనల్ గా ఏం చేస్తుంది, ఈస్ ఆల్ఫా అనే ఫంక్షన్ ఏం చేస్తుంది, నువ్వు ఇచ్చింది ఆల్ఫా బిట్సా న్యూమరిక్ వాల్యూస్ అనేసి. ఎయిదర్ ఇఫ్ ఇట్ ఇస్ ఆల్ఫా బిట్స్ it will display a oval or consonant. If you are entered in numeric values, it should not be displayed. It is a non-alphabet character. Okay, is it clear amma? ఏమని డిస్ప్లే చేస్తుంది ఫైనల్ గా? ఇట్ ఈస్ నాన్ ఆల్ఫాబెట్ క్యారెక్టర్ అనేది డిస్ప్లే చేస్తుంది. ఎందుకు? మీరు న్యూమరిక్ వాల్యూస్ ఇస్తేనే. దిస్ ఇస్ ద స్టెప్ బై స్టెప్ ఫంక్షనింగ్, హౌ ఇట్ ఫంక్షన్స్. ఓకే, క్లియర్ అమ్మా? జబీర్, కిషోర్, మోహన్? ఎస్ సార్. ఓకే ఓకే, దీంట్లో ఏమైనా డౌట్స్ ఉందమ్మా? ఇస్ ఆర్ హ్యావింగ్ ఎనీ డౌట్స్? అంటే ఈ ప్రోగ్రామ్ ఎట్లా ఎగ్జిక్యూట్ అవుతుంది, ఏమైనా డౌట్స్ ఉందా? ఏం లేదా? ఏం లేదా? అంటే స్టెప్ బై స్టెప్ ఎట్లా వర్క్ అవుతుంది, ఆ క్యారెక్టర్ ఎట్లా తీసుకుంటుంది? రవీర్, మోహన్? ఓకే సార్. ఓకేనా? నో డౌట్స్? లేదు సార్. ఓకే, థ్యాంక్ యూ.